దేవుని యొక్క నిత్య శక్తియు అనగా నిరంతరము నిలిచే శక్తి, నాశనము కాని శక్తి, అపరిమితమైన శక్తి. ఇది మనము ఎక్కడ చూడగలము, ఎలా పొందగలము, ఇది మనకు సాధ్యమా అని ఆలోచన చేసినట్లయితే ఇది మానవునికి సాధ్యము. ఎందుకంటే దేవుడే దానిని ఇచ్చి ఉన్నాడు. దేవుని జ్ఞానమునకు సంబంధించి కూడా ఒక మూలకము మనలో కలదు. ఆ మూలకం పేరే ఆత్మ, మనస్సాక్షి. ఇది దేవునికి సంబంధించినది. ఈ ఆత్మ ద్వారా మానవుడు దేవుని నిత్యశక్తియు చూడగలడు, వినగలడు, పొందగలడు, జీవించగలడు. శరీరమునకు పుట్టుక మరణము కలదు. శరీరం యొక్క పుట్టుక ముందు ఎక్కడి నుండి వచ్చామో మనకు తెలియదు, మరియు మరణం తర్వాత ఎక్కడికి వెళ్తామో తెలియదు. ఈ రకమైన ప్రశ్నకు దేవుని ఆత్మ ద్వారా తెలుసుకొనవచ్చు, కనుగొనవచ్చు, గ్రహించవచ్చు, జీవించవచ్చు. దీనిని దేవుడు మనలోనే ఉంచి ఉన్నాడు. కనుకనే దేవుణ్ణి అంగీకరించగలము, దేవుని నామమును ఒప్పుకొనగలము. దేవుని యొక్క దేవత్వము అనగా వెలుగుగాను, మహిమగాను, వాటి స్వరూపము, వాటి యొక్క స్వభావముగాను దేవుని మూలకము అయిన ఆత్మ ద్వారానే దేవుని యొక్క దేవత్వమును చూడగలము, వినగలము, గ్రహించుకొనగలము. ఇందుకు మీరు పిలువబడి ఉన్నారు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనపడలేదు. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేతనే మీరు స్వస్థత నొంది ఉన్నారు. కనుక ప్రతి విషయమును కూడా మనము ఆయన యందు నిలిచి ఆలోచన చేసేవారిగా ఉన్నామని క్రీస్తునందు ప్రియ పరిశుద్ధ సహోదరులారా మీకు జ్ఞాపకం చేయుచున్నాను.